నేను సిపి గారికి అదే చాలా బాధతోటి చెప్పిన, ఇటువంటి హ్యాండ్లింగ్ వల్లనే హిందువుల మీద ఇమీడియట్ యాక్షన్, ముస్లింల మీద యాక్షన్ తీసుకోకపోవడం, దీనివల్ల సమాజంలో చీలికలు వస్తాయి అని ఆయనని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా ఫోన్లో మాట్లాడితే కేసు పెట్టడం జరిగింది ఆ బైక్ ర్యాలీలు తీసిన వాళ్ళ మీద. కాబట్టి ఇటువంటి జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నా మీకు, వీళ్ళందరినీ నెత్తి మీద ఎక్కించుకుంటేనే ఇవన్నీ అయితే పిఎఫ్ఐలు సిమి అడ్డా తయారవుతుంది జిల్లా. ఇప్పుడు ఎన్ఐఏలు ఇక్కడికి రావాల్సి వస్తుంది, ఇక్కడ అరెస్టులు చేయాల్సి వస్తుంది, పాకిస్తాన్ తోటి ఇంకెక్కడంతో లింకులు, వీళ్ళట అందరు కలిసి ఒక ఎన్జిఓ పెడతారట, సేవా కార్యక్రమాలు చేస్తారట. ఏం సేవ చేస్తావు బే అంటే, హిందూ పిల్లని తుర్కోడు పెళ్లి చేసుకుంటేనట, వాళ్ళు పారిపోతారట, వాళ్ళు పారిపోతే వాళ్ళకి సౌలతులు ఏర్పాటు చేయడానికే ఎన్జిఓనట. అట్లా హిందూ పిల్లని తుర్క పిల్లగాడి చేసుకుంటేనే మళ్ళీ వేరే వాళ్ళకి సేవలు చేయరట. అది లవ్ జిహాద్ అంటారు, ఇది సేవ అన్నారు. ప్లస్ కమ్యూనల్ రైట్స్ అయితే హిందువుల్ని చంపేస్తానికి వెపన్స్ తయారు చేయాలన్నట. అంటే ఈ పరిస్థితికి తెలంగాణ వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం బీక్తుందని అడుగుతా ఉన్నా. జిల్లా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఇది. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తారా సంతోషం, తప్పు చేసిన వారిని మట్టంతో మీకేం పనే? అదే చెప్తున్నా, టర్కీకి వెళ్ళి వచ్చిన వాళ్ళని వెళ్ళకూడదామా? తరతరాల నుంచి ఉన్నారు. మయన్మార్ బంగ్లాదేశ్ వెళ్ళకూడదామా? భారతీయుల సంగతి తర్వాత చూద్దాం, వీళ్ళు బయట నుంచి వెళ్ళకూడదామా? మరి దానికి జవాబు చెప్పరు. ఈ కాంగ్రెస్ సంగతి తెలియదు ఏముంది. సరే, ఇంటర్నల్ విషయాలు చెప్పకూడదు. వాళ్ళు కూడా కొంచెము ఎన్ఐఏ చేస్తున్న అరెస్టులు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తక్కువనే ఉంది. ఈ అరెస్టులు అయినా కూడా వాళ్ళకి తెలిసింది. డెఫినెట్ గా చేయాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటారని అనుకుంటున్నాము. ప్లస్ మా సైడ్ నుంచి కూడా ప్రెషర్ పెడతా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.